మనిషి జీవితం ఎన్నో సవాళ్లతో కూడుకున్న ప్రయాణం. సంతోషం, దుఃఖం, విజయం, అపజయం వంటి అనేక అనుభవాలు ఈ జీవితంలో ఎదురవుతాయి. మనిషి ఎలా జీవించాలో తెలుసుకోవడం అంటే శ్రేయో మార్గాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, అది సమాజం, కుటుంబం మరియు ఆత్మ పట్ల సమన్వయం కలిగి జీవించడాన్ని సూచిస్తోంది. ఈ వ్యాసంలో శ్రేయస్కరమైన జీవన విధానం, ధర్మబద్ధత మరియు బలమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునే మార్గాల గురించి తెలుసుకుందాం. హిందూ తత్వశాస్త్రంలో ధర్మం అనేది జీవితం ఎలా ఉండాలో చెప్పే ప్రధాన మార్గదర్శకం. ధర్మం అంటే కేవలం సనాతన ఆచారాలు కాదు, అది మనిషి తన బాధ్యతలను నిబద్ధతతో, నిష్కర్మ కర్మతో నిర్వర్తించడం అని చెప్పవచ్చు. ప్రతి వ్యక్తి తన కుటుంబం, సమాజం మరియు ఆత్మ పట్ల విధులు నిర్వహించాలి. అది ఒక ఉద్యోగి తన పనిని నిబద్ధతతో చేయడంలోనూ, తల్లిదండ్రులు తమ పిల్లల సంరక్షణలో శ్రద్ధ చూపడంలోనూ కనిపిస్తోంది. ఇతరులను గౌరవించడం, సహాయపడడం మరియు సమాజంలోని హితం కోసం జీవించడం. ఇది కేవలం సంపదను సమకూర్చుకోవడం కాదు, సహజ జీవన ప్రమాణాల ఆచరణ కూడా. ధర్మబద్ధమైన జీవితం అనేది నైతిక, నిజాయితీ మరియు నిర్విరామ కృషికి ప్రాధాన్యతనిస్తోంది. ఒక వ్యక్తి సమగ్రంగా జీవించాలంటే అతను తన మనసును, శరీరాన్ని మరియు ఆత్మను శ్రద్ధగా పెంపొందించుకోవాలి. ఈ మార్గంలో కొన్ని కీలకమైన అంశాలను ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు నూతనంగా నేర్చుకోవడం చాలా ముఖ్యం. చదువుకోవడం లేదైనా ఇంత కొత్త నైపుణ్యాన్ని అభ్యసించడం. వ్యక్తిత్వ వికాసం అవసరం. శారీరక ఆరోగ్యమే మహాభాగ్యం. ఆహారం, వ్యాయామం మరియు నిద్ర విషయంలో నిర్లక్ష్యం చేయరాదు. ఆరోగ్యంగా ఉండే మనిషికి జీవితంలో సానుకూల దృక్పథం పెంపొందుతోంది. ధ్యానం, యోగా వంటి పద్ధతులు మనిషికి మానసిక ప్రశాంతతను అందిస్తాయి. నెగటివ్ ఆలోచనలు అంగీకరించి వాటిని దాటి చేయడం అవసరం. జీవితం అనేది మనస్ఫూర్తిగా గడపాలంటే సమగ్ర సంబంధాలు చాలా ముఖ్యమైనవిగా ఉంటాయి. కుటుంబంతో గడిపే సమయం, వారికి మనం చూపే ప్రేమ మరియు ఆదరణ జీవితంలో ఆనందానికి మూలంగా ఉంటాయి. కుటుంబ సంబంధాలు ప్రాధాన్యత పెంపొందాలంటే సహనం, నమ్మకం మరియు గౌరవం అవసరం. మనిషి ఒంటరిగా జీవించలేరు. స్నేహితులతో మరియు సమాజంతో సంబంధాలు ప్రామాణికంగా మరియు నిజాయితీతో కొనసాగించడం ముఖ్యం. ఇది మనకు సంతోషాన్ని మరియు భద్రతని అందిస్తోంది. మనిషి జీవిత లక్ష్యాలు లేకుండా పూర్తి కాదు. జీవితంలో ప్రగతి సాధించాలంటే స్పష్టమైన లక్ష్యాలు అవసరం. కుటుంబ సంబంధాల్లో సమగ్రతను పెంపొందించడం, వ్యక్తిగతంగా పాజిటివ్ ఆలోచనలతో అభివృద్ధి చెందడం, సమాజానికి సేవ చేయడం ద్వారా ఇతరులకు స్ఫూర్తిగా ఉండటం, ఇంకా లక్ష్య సాధనలో నిరంతరం కృషి చేయడం మనిషి జీవితాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దుతోంది. మనిషి అంతిమంగా కోరుకునేది సంతోషం. సంతోషాన్ని ఎక్కడో బయట వెతికే అవసరమే లేదు, అది మన మనసులోనే ఉంటుంది. సంతోషంగా ఉండడానికి కృతజ్ఞత అనుభూతిగా పెంపొందించుకోవాలి. చిన్న చిన్న విజయాలను ఆనందంగా భావించాలి. ఇతరుల విజయాలను హర్షించగల శక్తిని పెంపొందించుకోవాలి. సంతోషంగా జీవించాలంటే భవిష్యత్తు గురించి భయపడకూడదు. ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం జీవితాన్ని సార్థకంగా మార్చుతోంది. జీవితం మార్పులతో నిండి ఉంటుంది. ప్రతి సవాలు మనకు కొత్త పాఠాన్ని నేర్పుతుంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం, విఫలమైనప్పుడు నిరుత్సాహపడకుండా ముందుకు సాగడం చాలా అవసరం. మార్పులను ఆహ్వానించడం, వాటితో అనుసంబంధం కాకుండా జీవన శైలి మెరుగుపరుస్తోంది. ప్రతి విషయంలో సానుకూల దృక్పథం కలిగి ఉండటం మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది జీవితంలో సాఫల్యాన్ని అందిస్తోంది. భగవద్గీతలో చెప్పినట్లు నిష్కర్మ కర్మ అనేది జీవితాన్ని సార్థకంగా గడపడానికి ముఖ్యమైన మార్గం. అంటే మనం ఏ పని చేసినా దాని ఫలితం ఆశించకుండా సమర్థంగా చేయాలి. ఈ సిద్ధాంతం ఆత్మశాంతిని మరియు సమతుల్య సమర్థాన్ని ఇస్తుంది. ఒక మనిషి జీవితం ధర్మం, కర్తవ్యం, సంబంధాలు, లక్ష్యాలు మరియు సంతోషం చుట్టూ నడవాలి. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం మరియు సమానత్వం కలిగి ఉండటమే సాఫల్య జీవనానికి మూలం. ప్రతి క్షణాన్ని సంతోషంగా గడిపే ప్రయత్నం చేస్తూ భవిష్యత్తు కోసం నిరంతరం శ్రమించాలి. జీవితం అనేది ఒక ప్రయాణం, అందులో ప్రతి క్షణం గమ్యం. ఆ క్షణాన్ని ఆస్వాదించగలగడమే నిజమైన జీవనం. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీని మీద మీ అభిప్రాయం